వస్తాను. హే సిద్ధా, నేను ఆశపడ్డ ఇక్కడ ఉండడం కుదరదు. వెళ్ళమంటే వెళ్ళి తీరాల్సిందే. 10 రోజులేగా. ఏంటి? వెళ్ళొస్తాను. మైసాన్ మైసాన్ రే, దాన్ని కింద పడేరా, ఆయన వచ్చే టైం అయింది. అక్క, బళ్ళో చేర్పించడానికి వచ్చినట్టు భయపడతావేంటి? అతను ఏమైనా హెడ్ మాస్టరా? నీ ముందు కాల్చొద్దంటే మానేస్తాను. మంచి వాడి దగ్గర చేర్పించాలి. నమస్కారం అయ్యా. ఏంటి కమలా, ఎవరా నువ్వు? చెప్పక్క. సత్య అని సిద్ధుతో జైల్లో ఉన్నాడు. అయితే ఏంటి ఇప్పుడు? 3 మాసాలు పైన అయింది. అతను గుణానికి ఇన్నాళ్ళు తట్టుకొని ఉండడమే గొప్ప విషయం. అందుకే జామీన్ ఇచ్చి విడిపిద్దామని. చాలా తేలిగ్గా మాట్లాడుతున్నావు. అందుకు 2-3 లక్షలు ఖర్చు అవుతుంది తెలుసా? ఎంతైతే ఏంటి, మీకోసమే లోపలికి వెళ్ళాడు. రేయ్, ఎంతమందితో చెప్పావరా నా కోసం జైలుకి వెళ్ళాడని? ఇంతవరకు ఎవరితోనూ చెప్పలేదు. కుదరదని చెప్పి చూడు, ఏమవుతుందో తెలుస్తుంది. మాట్లాడకురా, ఏంటో ఇది. కావాలంటే బతిమాలుకో. నిన్ను తీసుకొచ్చాను చూడ. పెద్ద మనిషి, సిద్ధార్థని బయటికి తీసురా. నీకొక్కరోజే గడువు, లేదంటే నీ శవ రేగంలో చిందులు వేయాల్సి ఉంటుంది. జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, నీ గంజి తోట జాగ్రత్త. ఏంటి కమలా ఇదంతా? ఆ రోజు ఏంట్రా అంటే వీడికి దిక్కు మొక్కు లేదు, ఉండను కూడా చోట్లేదు, ఒట్టి అమాయకుడని ఎవడో ఒకటి తీసుకొచ్చి చేర్చావు. ఈ రోజు వీడెవడో వచ్చి ఒకల్తా తీసుకుంటున్నాడు. ఈ విషయం గనక బయట పొక్కితే ఏమవుతుందో తెలుసా? తప్పుగా అనుకోకండి బాబు, అతని మీదున్న ప్రేమతో అలా అన్నాడు. మీరు కాస్త పెద్ద మనసు చేసుకుని విడిపించారంటే మీకు పుణ్యం వస్తుంది. సరే, ఏర్పాటు చేస్తాను. కానీ గుర్తుంచుకో, ఇలాంటి జులా వెధవులతో వాడిని కలవనివ్వద్దు. ఈ వ్యాపారం గుట్టు చప్పుడు లేకుండా చేయాలి. ఏంటి మీ ఓడు మలయాళ మంత్రాలుగా నేర్చుకుంటున్నాడా? మా గురుడు మాట్లాడేది జభాష, అంటే రాజభాష. జపజల్లి జపజడవే అంటే బల్లి పడవే అని అర్థం. ఓ సిదా, ఎవడో బల్లి పడితే అదృష్టం అని చెప్పాడట. పొద్దు నుంచి డ్యూటీ వేసి కూర్చున్నాడు అక్కడే. అదేమో భయంతో బిక్కతచ్చి పడదు. చూసి ఏ నోట్లోనో కూట్లోనో పడుతుంది, రోగం కుదురుతుంది.